రాజకీయాల్లో అధికార పార్టీకి ఎంత విలువ ప్రాధాన్యం ఉంటుందో అదే ప్రాధాన్యం ప్రతిపక్షానికి ఉంటుంది. అధికార పక్షం ఎలాంటి తప్పులు చేసినా ప్రతిపక్షం ఆ తప్పులు ఎత్తి చూపిస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్కే పరిమితమైన విమర్శలు ఉన్నాయి. దీంతో ఆ అధికార పక్షానికి చెందిన నేత నేను ప్రతిపక్షాన్ని, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి నేనే తీసుకెళ్తా అంటున్నారు. ఇంతకీ ఎవరా నేత? తెలంగాణలో పవర్లో ఉన్న కాంగ్రెస్కు ఆ ఎమ్మెల్యే తీరు కంట్లో నలుసులా మారిందట. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతోందట. ఓపెన్ స్టేట్మెంట్లు, ఆయన వేస్తున్న అడుగులు హస్తం పార్టీలో కాకరేపుతున్నాయట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలుంటే ఆ ఒక్క ఎమ్మెల్యే తీరు అయితే సంథింగ్ డిఫరెంట్ గా ఉందట. ఆయన తన అభిప్రాయాలను ఓపెన్ డయాస్ల మీదే చెప్పేస్తూ ప్రభుత్వాన్ని, పార్టీని ఇరకాటంలో పెట్టేస్తున్నారు. ఆయన విషయంలో ఏం చేద్దాం, ఎలా అయితే నోరు మూత పడుతుందా అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారట ప్రభుత్వ పెద్దలు. అధికార పార్టీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రజా సమస్యల్ని, ప్రభుత్వ తప్పిదాలను నేనెత్తి చూపిస్తా, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్న ఫామ్ హౌస్కే పరిమితమైందని, దీంతో సర్కార్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపేవారు లేరని, అందుకే స్వపక్షంలోనే విపక్ష నేతగా ఉంటానని అంటున్నారు ఆ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా నేత అనే కదా మీ డౌట్. మంత్రి పదవి కోసం చాలా ఎదురు చూస్తున్న ఆ నేతే ఈ నేత. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రెండు 2018లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి సీఎల్పీ నేత అవ్వాలని చాలా ప్రయత్నం చేశారు రాజగోపాల్ రెడ్డి, కానీ దక్కలేదు. అయినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కిందో తన స్వరం మార్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి జంప్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తిరిగి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు హస్తంగూటికి వచ్చి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ తనకు మంత్రి పదవి ఇస్తారని మాట ఇచ్చారని, అలాగే భువనగిరి ఎంపీ గెలిపించి రండి ఇస్తామని రెండోసారి చెప్పినట్టు రాజగోపాల్ చెప్తూ ఉంటారు. ఇక కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం వస్తుందని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూడా. అలాగే నేరుగానే సీఎం వ్యాఖ్యలపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సీఎం రేవంత్ పై ఎలాంటి అవకాశం, సందర్భం వచ్చినా రాజగోపాల్ కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు. అలాగే మంత్రి పదవిపై కూడా తరచూ ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ వస్తున్నారు. మాట ఇచ్చే ముందు సామాజిక సమీకరణాలు తెలియవా? ఇప్పుడు అన్నదమ్ములు ఒకే జిల్లాకు ఎలా ఇస్తారని అంటున్నారు, అప్పుడు తెలీదా అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు జరిగిన ఒక్కడే పెద్ద కాన్వాయ్తో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. అలాగే ఇటీవలే సెప్టెంబర్ 17వ తేదీ కూడా నిరుద్యోగుల పిలుపు మేరకు పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలతో ర్యాలీలో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి నివాళులర్పించారు. విద్యార్థుల పక్షాన మాట్లాడారు. నిరుద్యోగులకు తాను అండగా ఉంటానని, యువత, నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయాయని గుర్తు చేస్తూ రాష్ట్రం ప్రతిపక్షం లేదు, తానే అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష నేతగా మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కామెంట్స్ చేశారు. చిక్కడపల్లి లైబ్రరీకి కూడా వస్తానని నిరుద్యోగులతో చెప్పారు. దీంతో రాజగోపాల్ వ్యవహారం పార్టీలో ప్రభుత్వానికి, పార్టీకి హెడేక్గా మారింది. ఇటు చర్యలు తీసుకోలేరు, కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇస్తే అవకాశం ఇచ్చినట్టుంటుందని ఆలోచన. దీంతో రానున్న రోజుల్లో రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో, బయట ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ఎలాంటి కామెంట్స్ చేస్తారు, ఎలాంటి ఇష్యూస్తో సర్కార్ని ఇబ్బంది పెడతారనే చర్చ అధికార పార్టీలో సాగుతోంది. మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు కంట్లో నలుసులా మారడంతో పార్టీ ముఖ్య నేతలు కూడా ఓ కన్నేసి ఉంచారట. ఆయన విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఓ నిర్ణయానికి రాలేక
వినలేకపోతున్నారట. చూద్దాం రాజగోపాల్ రెడ్డిని ఎలా బుజ్జగిస్తారో లేదా వినకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటారో.